ఒక ప్రణాళిక రచిస్తున్నప్పుడు ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో ఫోర్త్ సిటీ కావచ్చు, ఫిఫ్త్ సిటీ కావచ్చు, సిక్స్త్ సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎండ్ ఆఫ్ ది ఏంటంటే వీళ్ళకు ఒక ప్రణాళిక ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. కేవలం రోడ్ వేస్తే సరిపోదు కదా. ఒక రోడ్ వేయడం మూలంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినట్టు క్వశ్చన్ కాదు. రోడ్ రాకముందే మీకు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటరు, వీటికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా మీరు ఊరికే నేను రోడ్లు వేస్తున్నాను అక్కడ ఫోర్త్ సిటీ వస్తుందంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఉంటుంది తప్ప కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక రియల్గానే మీకు ఫోర్త్ సిటీ మీరు కాన్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి సరైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి, ఎక్కడెక్కడ రావాలి, ఏం చేయాలి, దీనికి కావాల్సిన సదుపాయాలు ఏమిటి, వాటికి కావాల్సిన వనరులు ఏ రకంగా సమీకరించుకోవాలి, ఇవన్నీ ఆలోచన ఉండాలి. అది ఎక్కడ మీకు నేనైతే ఇంతవరకు ఎక్కడ చాలా ఫోర్త్ సిటీ అంటున్నారు కానీ వాట్ ఈస్ దిస్ ఫోర్త్ సిటీ, హౌ ఇట్ గోయింగ్ టు బి. నేనేంటంటే అదేమి గ్రాఫిక్స్ కావు కదా చూడడానికి. సో గ్రాఫిక్స్ చూడడం వేరును, రియాలిటీగా పనిచేయడం వేరును. సో రోడ్లు వేసినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు. ఒక రోడ్డు ఒకటే కాదు, రోడ్డుకి కావాల్సిన మిగతా హంగులన్నీ కూడా కావాలి. అవన్నీ ఉంటేనే అప్పుడే అవుతుంది, లేకపోతే కాదు.